హలో ఆల్, వెల్కమ్ టు డైలీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్. ఈరోజు మనం 6th సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ను డిస్కస్ చేసే ముందుగా స్మాల్ అనౌన్స్మెంట్. ఆల్రెడీ అర్జునపాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ను తీసుకురావడం జరిగింది. ఈ అర్జునపాత్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రాంలో పాలిటీలో 150 హై లెవెల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, 150 హై లెవెల్ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో భాగంగానే ఎకానమీని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎకానమీ ప్రోగ్రామ్ అనేది ఈ సోమవారం నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇందులో మోర్ దాన్ 200 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ ఎకానమీ ప్రోగ్రాంలో మోర్ దాన్ 200 మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను సిలబస్లో ప్రతి టాపిక్ని కూడా కవర్ చేస్తూ ఈ మోడల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ను ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వవచ్చు. ఓకే, ఈరోజు వార్తల్లో ఉన్న మొదటి అంశాన్ని మనం అబ్జర్వ్ చేస్తే దెబ్రిగాడ్ వన్యప్రాణుల అభయారణ్యం. ఈ ఒడిస్సాలో ఉన్న ఈ దెబ్రిగాడ్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది నెక్స్ట్ టైగర్ రిజర్వ్గా ప్రకటించబడే అవకాశం అనేది ఉంది. ఓకే, దీన్ని టైగర్ రిజర్వ్గా ప్రకటించే ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఈ దెబ్రిగాడ్ వన్యప్రాణుల అభయారణ్యం అనేది ఫ్యూచర్లో టైగర్ రిజర్వ్గా ప్రకటించనున్నారు. ఇది ఎక్కడ ఉంది? ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంది అంటే ఒడిస్సాలో బార్గాడ్ జిల్లాలో ఈ దెబ్రిగాడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది ఉంది. ఇది మహానదిపై హిరాకుడ్ ఆనకట్టకు సమీపంలో. ఓకే, ఇది మహానదిపై హిరాకుడ్ ఆనకట్ట సమీపంలో ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉంది. ఈ హిరాకుడ్ ఆనకట్ట అనేది భారతదేశంలోనే అతి పొడవైనది మరియు ప్రపంచంలోనే అతి పొడవైన మట్టి ఆనకట్ట. ఓకే, ఈ హిరాకుడ్ అనేది చాలా స్పెషల్ ఆనకట్ట. ఇది ఎక్కడ ఉంది అంటే ఒరిస్సాలో ఉంది. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇప్పుడు ఈ టైగర్ రిజర్వ్స్ను మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు భారతదేశం ఎన్ని టైగర్ రిజర్వ్లు ప్రకటించింది అంటే 58 టైగర్ రిజర్వ్లు అనేవి భారతదేశంలో కలవు. ఇప్పుడు నెక్స్ట్ 59వగా ఈ దెబ్రిగాడ్ టైగర్ రిజర్వ్ అనేది నిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇది అనౌన్స్ చేస్తే ఇది 59th టైగర్ రిజర్వ్గా అవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఎన్నో టైగర్ రిజర్వ్ అంటే 59వ టైగర్ రిజర్వ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 58వ టైగర్ రిజర్వ్ ఏమిటి అంటే మాధవ్ టైగర్ రిజర్వ్. ఓకే, మాధవ్ టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఉంది అంటే ఈ మాధవ్ టైగర్ రిజర్వ్ అనేది మధ్యప్రదేశ్లో ఉంది. ఓకే, 57వ టైగర్ రిజర్వ్ అనేది ఏమిటి అంటే ఈ 57వ టైగర్ రిజర్వ్ అనేది రతాపాని టైగర్ రిజర్వ్. రతాపాని టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ కలదు అంటే ఇది కూడా మధ్యప్రదేశ్లోనే కలదు. ఓకే, రీసెంట్గా ప్రకటించిన ఈ లేటెస్ట్ మరియు రీసెంట్ టైగర్ రిజర్వ్స్ కూడా మనకి ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్. ఓకే, రీసెంట్ లాస్ట్ 3 అనేవి కూడా మనకి చాలా ఇంపార్టెంట్. 59వగా ఏ టైగర్ రిజర్వ్ నిలవనుంది అంటే దెబ్రిగాడ్ టైగర్ రిజర్వ్. ఇది ఎక్కడ ఉంది అంటే ఒరిస్సాలో ఉంది. ఈ టైగర్ రిజర్వ్లో మనం వృక్షజాలను అబ్జర్వ్ చేస్తే ప్రధాన వృక్షాలుగా సాల్, ఆసన్, బీజా, ఆనల, దౌర ఇవన్నీ కూడా ప్రధాన వృక్షాలుగా నిలవడం జరుగుతుంది. జంతువుల్లో మనం అబ్జర్వ్ చేస్తే చిరుతలు, ఎలుగుబంటి, చౌసింగ అంటే 4 కమ్ముల జింక, సాంబార్ జింక, గౌడ్స్ ఇవన్నీ కూడా ఈ టైగర్ రిజర్వ్లో ఉండడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా ఈ టైగర్ రిజర్వ్లో ఉండడం జరుగుతుంది. మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఇది ఎన్నో టైగర్ రిజర్వ్ అంటే 59వ టైగర్ రిజర్వ్. ఇప్పటి వరకు అంటే మనకి రీసెంట్ సెన్సస్ మనం అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మొత్తం ఎన్ని పులులు కలవు అంటే 3167 పులులు. ఓకే, టోటల్గా 3167 పులులు అనేవి భారతదేశంలో కలవు. అత్యధిక పులులు అనేవి ఏ రాష్ట్రంలో కలవు అంటే అత్యధికంగా పులులు అనేవి మధ్యప్రదేశ్లో అత్యధిక పులులు కలవు. మధ్యప్రదేశ్ అనేది అత్యధిక పులులకు నివాస స్థలంగా ఉండడం జరిగింది. తర్వాత కర్ణాటక అనేది సెకండ్. మధ్యప్రదేశ్లో 785 పులులు ఉంటే కర్ణాటకలో టోటల్గా 563 పులులు కలవు. ఓకే, ఈ సెన్సస్ అనేది 2022లో విడుదల అవ్వడం జరిగింది. ఓకే, ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ 2022 ప్రకారం భారతదేశంలో మొత్తంగా 3167 టైగర్స్ కలవు. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో టోటల్ టైగర్స్ ఎన్ని, అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో టైగర్స్ ఉన్నాయంటే మధ్యప్రదేశ్ 785, కర్ణాటక 563. ఇక్కడ 59వ టైగర్ రిజర్వ్గా ఫ్యూచర్లో ఏం కానుంది అంటే దెబ్రిగాడ్ టైగర్ రిజర్వ్. ఇది ఒరిస్సాలో కలదు. ఇది ఫ్యూచర్ టైగర్ రిజర్వ్గా నిలవనుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అంశం మనం అబ్జర్వ్ చేస్తే సంహితా సమావేశం. తాజాగా భారత విదేశాంగ మంత్రి న్యూఢిల్లీలో ఈ సంహితా సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సంహితా సమావేశం అనేది దేని గురించి అంటే దక్షిణేషియా మనుస్క్రిప్ట్స్ అంటే
ముఖ్యంగా ఈ మనుస్క్రిప్ట్స్ ను సంరక్షించడానికి కలెక్ట్ చేయడం కోసం ఈ సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది దక్షిణేషియా మనుస్క్రిప్ట్ సాంప్రదాయాలు మరియు గణిత శాస్త్ర సహకారాలపై ఈ సమావేశాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ సంహిత ఫుల్ ఫామ్ మనం అబ్జర్వ్ చేస్తే సౌత్ ఏషియన్ మనుస్క్రిప్ట్ హిస్టరీస్ అండ్ టెక్స్చువల్ ఆర్కైవ్స్. ఈ సంహిత ఫుల్ ఫామ్ అనేది ఇది. నెక్స్ట్ దీని యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏమిటంటే ఇది భారత మేధో సాంప్రదాయాలను పునరుద్ధరించడం, సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడం, శాస్త్ర చరిత్రలో పరిశోధనకు మద్దతుగా నిలవడం ఈ ఇనిషియేటివ్ అంటే సమావేశం యొక్క ముఖ్యమైన ప్రాముఖ్యత. ఓకే, ఈ సంహిత ద్వారా దక్షిణేషియా ప్రాంతంలోని మనుస్క్రిప్ట్లను, ప్రాచీన పాఠ్యాలను, లైబ్రరీ ఆర్కైవ్లను మరియు ఇతర డిపాజిటరీలో ఉన్న డేటాను మొత్తం కూడా డిజిటల్లో నిల్వ చేస్తారు. ఓకే, ఇక్కడ నుంచి సేకరించిన డేటాను మొత్తం దీన్ని డిజిటల్ రూపంలో నిల్వ చేయడానికి ఈ సమావేశాన్ని అంటే ఈ ఇనిషియేటివ్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, మనుస్క్రిప్ట్స్ మరియు వివిధ రకాల ఉన్న ప్రాచీన డేటాలన్నింటినీ కూడా సేకరించి వాటిని డిజిటల్ డేటాబేస్గా నిల్వ చేయడం ఈ ఇనిషియేటివ్ యొక్క ముఖ్య లక్ష్యం. దీని ద్వారా భారత్ యొక్క మేధో సంప్రదాయాలను పునరుద్ధరించడం జరుగుతుంది. ఓకే, పురాతన కాలం నుంచి ఉన్న భారతదేశం యొక్క చరిత్ర మరియు గణిత శాస్త్రంలో భారతదేశం సంపాదించిన వివిధ జ్ఞానాన్ని కూడా మనము డేటాబేస్లో అంటే చెడిపోకుండా ఫ్యూచర్ తరాలకు అందించడం కోసం వీటిని డేటాబేస్గా అది కూడా డిజిటల్లో కూడా దీన్ని నిల్వ చేయనున్నారు. దీనికోసం భారతదేశం తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ మనం అబ్జర్వ్ చేస్తే నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్స్, దీన్ని 2003లో ఈ నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్ని తీసుకొచ్చారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భారతీయ మనుస్క్రిప్ట్స్ను డాక్యుమెంటేషన్ చేయడం. అంటే 2003 నుంచి ఇనిషియేటివ్ను తీసుకురావడం జరిగింది. అంటే భారతదేశంలో వివిధ ప్రాంతాల్లో రాతపత్రాలుగా ఉన్న డేటాను మొత్తం కూడా ప్రాపర్గా డిజిటల్ డాక్యుమెంటేషన్ చేయడం ఈ నేషనల్ మిషన్ ఫర్ మనుస్క్రిప్ట్ 2003లో తీసుకొచ్చిన ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, దీన్ని సంరక్షించడం, ప్రాప్యతను ప్రోత్సహించడం ఈ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యం. మరియు నెక్స్ట్ ఇంకొక ఇనిషియేటివ్ మనం అబ్జర్వ్ చేస్తే విద్యా పరిశోధన కేంద్రంగా ఈ ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ ను నిర్మించడం జరిగింది. దీనిలో మనుస్క్రిప్ట్ ను మరియు వివిధ రకాల గ్రంథాలను పరిశోధించడం జరుగుతుంది. అది ఏమిటి అంటే ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ లో ఈ పరిశోధన కేంద్రం అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ డిజిటల్ ఆర్కైవ్ ను మనం అబ్జర్వ్ చేస్తే నేషనల్ డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా, భారత్వాణి ప్రాజెక్ట్, ఇండియన్ కల్చర్ పోర్టల్ ఈ మూడు కూడా డిజిటల్ ఆర్కైవ్ లో భాగంగా భారతదేశం ప్రారంభించడం జరిగింది. యునెస్కో ప్రపంచ జ్ఞాపక కార్యక్రమంలో భాగంగా డాక్యుమెంటరీ వారసత్వాన్ని కాపాడే ప్రయత్నాలు అనేది చేయడం జరుగుతుంది. యునెస్కో కూడా తన యొక్క సహకారాన్ని తన యొక్క కృషి కూడా ఇది చేయడం జరుగుతుంది. ఓకే, మన ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సంహిత అనేది దేనికి రిలేటెడ్గా అంటే మనుస్క్రిప్ట్ను డిజిటలైజేషన్కి అంటే డేటా బేస్డ్గా డిజిటలైజేషన్ చేయడానికి ఈ సంహిత కార్యక్రమం యొక్క ముఖ్య లక్ష్యం. దీన్ని ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో. ఏ మంత్రి దీన్ని ప్రారంభించడం జరిగింది అంటే భారత విదేశాంగ మంత్రి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక కార్యక్రమం మనం అబ్జర్వ్ చేస్తే అంగీకార్ కార్యక్రమం అనేది తాజాగా వార్తల్లో నిలవడం జరిగింది. దీనిని గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మనోహర్ లాల్ ద్వారా ఇది ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాలకి ఇప్పుడు మంత్రిత్వ శాఖగా ఎవరు బాధ్యతలు వహిస్తున్నారు అంటే మనోహర్ లాల్ బాధ్యత వహించడం జరుగుతుంది. ఇతని ద్వారా ఈ అంగీకార్ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ రిలేటెడ్గా ఉన్న ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో పబ్లిక్ అవగాహనను పెంపొందించడం అంటే ఇళ్లను కట్టుకునే విధంగా ప్రోత్సహించడం మరియు వాటి యొక్క పేమెంట్ డీటెయిల్స్ గురించి, దరఖాస్తుల ధృవీకరణ గురించి, మంజూరు చేయబడ్డ ఇళ్లను నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయడం కోసం ఈ అంగీకార కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఏ మినిస్ట్రీ అంటే గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రి. ఈ మినిస్ట్రీ ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దీనికి రిలేటెడ్గా మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క అర్బన్ ప్రయత్నం మనం అబ్జర్వ్ చేస్తే మొత్తంగా 1.2 కోట్లను ఇల్లు మంజూరు చేయగా అందులో 94 లక్షల పైగా ఇళ్లను నిర్మించడం జరిగింది. ఓకే, దేశం మొత్తంగా 1.2 కోట్ల ఇళ్లను మంజూరు చేస్తే ఆల్రెడీ అందులో 94 లక్షలకు పైగా ఇళ్లను నిర్మించడం జరిగింది. మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ అంగీకార కార్యక్రమం అనేది దేనికి రిలేటెడ్గా అంటే మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్కు రిలేటెడ్గా ఉండే ఒక కార్యక్రమం. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంకొక ఇంపార్టెంట్ ఇనిషియేటివ్ భారతదేశంలోని అతి పెద్ద లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్ను హర్యానాలో ప్రారంభించడం జరిగింది. ఓకే, ఏ రాష్ట్రంలో ఈ లిథియం అయాన్ బ్యాటరీ తయారీ ప్లాంట్ను ప్రారంభించారు అంటే
హర్యానాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని ఎప్పుడంటే నిన్నటి రోజున అనగా సెప్టెంబర్ 5న హర్యానాలోనే దేశంలోనే అతిపెద్ద లిథియం అయాన్ బ్యాటరీని ప్రారంభించడం జరిగింది. ఓకే, ఈ సంస్థ ప్లాంట్ను ఎక్కడ ప్రారంభించారు అంటే హర్యానాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది పూర్తిగా ఆపరేషన్ అంటే పూర్తిగా దాని యొక్క వర్కింగ్ కెపాసిటీ స్టార్ట్ అయితే ఇది ప్రతి సంవత్సరం అరౌండ్ 20 కోట్ల బ్యాటరీ ప్యాక్లు తయారు చేయడం జరుగుతుంది. ఓకే, ప్రతి సంవత్సరం 20 కోట్ల బ్యాటరీలను ఇది తయారు చేయడం జరుగుతుంది. ఇది భారత వార్షిక అవసరాలైన 50 కోట్ల ప్యాకుల్లో దాదాపు 40% ఈ ఒక్క ప్లాంట్ ద్వారానే తీర్చగలదు. అంటే భారతదేశానికి సగటున సంవత్సరానికి 50 కోట్ల బ్యాటరీలు అవసరమైతే ఈ ప్లాంట్ అనేది అరౌండ్ 20 కోట్ల బ్యాటరీని అనేది కేవలం ఈ ఒక్క సంస్థ మాత్రమే అందించడం జరుగుతుంది. దీన్ని ఎక్కడ ప్రారంభించారు అంటే హర్యానాలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అతి పెద్ద లిథియం అయాన్ బ్యాటరీ భారతదేశంలోనే. అందువల్ల మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ ప్లేస్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది కేంద్రం యొక్క ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ పథకం కింద ఈ ప్లాంట్ అనేది స్థాపించడం జరిగింది. ఈ లిథియం అయాన్ బ్యాటరీ యొక్క ప్రయోజనాలను మనం అబ్జర్వ్ చేస్తే ఇది అధిక శక్తి సాంద్రత కలిగి ఉన్నది మరియు ఎక్కువ శక్తిని చిన్న పరిమాణంలోనే ఇది నిల్వ చేయడం జరుగుతుంది. మరియు ఇది చాలా తేలికైనది మరియు తక్కువ విషపూరితమైనది. ఇది చాలా అద్భుతంగా లాంగ్ కెపాసిటీ పనిచేసే బ్యాటరీ అనమాట. ఓకే, ఇది ఎలక్ట్రానిక్ వెహికల్స్ లో, మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్ మరియు పునర్వినియోగ శక్తి నిల్వ వ్యవస్థలో కీలకంగా వ్యవహరించనుంది. ఓకే, ఈ లిథియం అయాన్ బ్యాటరీ అనేది మన ఇండియన్ ఎకానమీలో చాలా కీ రోల్ అనేది ప్లే చేయనుంది. ఎందుకంటే మనం అధికంగా వీటిని దిగుమతులపై ఆధారపడడం జరిగింది. సో వన్స్ ఈ ప్లాంట్ అనేది ఎస్టాబ్లిష్ చేసి పూర్తిగా పని సామర్థ్యాన్ని అందుకున్నట్లయితే భారతదేశంలో సుమారు 40% వరకు ఇది తమ యొక్క అవసరాలను ఈ ప్లాంట్ తీర్చగలదు. ఓకే, ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో ఈ ప్లాంట్ ను ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే హర్యానాలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ ఇష్యూ గయాజీ పితృపక్ష మేళ. తాజాగా ఈ గయాజీ పితృపక్ష మేళ అనేది ప్రారంభం అవడం జరిగింది. ఎక్కడంటే బీహార్లో ఉన్న గయాలో ఈ పితృపక్ష మేళ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. ఓకే, దీన్ని ఎవరు ప్రారంభించారు అంటే కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీ గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ప్రత్యేక అతిథులుగా ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా మరియు ఇతర ప్రముఖులు కూడా ఈ మేళాకు ప్రత్యేక అతిథులుగా నిలవడం జరిగింది. ఈ మేళా యొక్క ప్రత్యేక ఉద్దేశం ఏమిటి అంటే పూర్వీకుల యొక్క ఆత్మల శాంతి కోసం కర్మను నిర్వహించడం ఈ పితృపక్ష మేళా యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ పితృపక్ష మేళాకు ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక మంది భారతీయులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా నుంచి కూడా అనేక మంది ఈ మేళాకు అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఇది పరంపరాగత మరియు సాంస్కృతిక విలువలను పెంపొందించడం జరుగుతుంది. అంటే భారతదేశం అనేది ఒక పితృపక్ష దేశం. సో ఈ పితృపక్ష రిలేటెడ్ గా ఉన్న సాంప్రదాయాల్లో ఇది చాలా ముఖ్యమైన మేళ. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే గయా, బీహార్లో ఇది జరుగుతుంది. ఓకే, ఈ పితృపక్ష మేళ అనేది బీహార్ గయాలో జరుగుతుంది. నెక్స్ట్ వార్తల్లో ఉన్న స్పోర్ట్స్ రిలేటెడ్ గా ఈవెంట్స్ అబ్జర్వ్ చేస్తే 2025 కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది తాజాగా ముగియడం జరిగింది. ఓకే, ఈ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది ఎక్కడ జరిగింది అంటే అహ్మదాబాద్, గుజరాత్ లో గల అహ్మదాబాద్ వీర్ సవార్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో ఈ కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. దీనిని ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్, గుజరాత్ స్పోర్ట్స్ అథారిటీ మరియు భారత యువజన మరియు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించడం జరిగింది. ఓకే, ఇది ఎక్కడ జరుగుతుంది అంటే గుజరాత్ లో అహ్మదాబాద్ లో ఈ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ అనేది జరిగింది. ఇందులో టోటల్ గా 30 దేశాల నుంచి 290 మంది సీనియర్, జూనియర్, యూత్ అథ్లెట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఓకే, ఈ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో 30 దేశాల నుంచి 290 మంది సీనియర్, జూనియర్, యూత్ అథ్లెట్స్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇందులో భారతదేశం యొక్క ప్రదర్శన మనం అబ్జర్వ్ చేస్తే టేబుల్లో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అంటే 40 పతాకాలతో అగ్రస్థానంలో భారతదేశం నిలవడం జరిగింది. అందులో 27 స్వర్ణాలు, 10 రజితాలు, 3 కాంస్యాలతో మొదటి స్థానంలో నిలవడం జరిగింది. సెకండ్ నైజీరియా, థర్డ్ న్యూజిలాండ్, ఫోర్త్ మలేషియా, ఫిఫ్త్ సమోవా. ఈ 5 దేశాలు కూడా టాప్ 5 లో నిలవడం జరిగింది. భారతదేశం అనేది మొదటి అగ్రస్థానంలో నిలవడం జరిగింది. ఎన్ని పథకాలతో అంటే 40 పథకాలతో. ఇందులో ప్రధాన ప్రదర్శనలు మనం అబ్జర్వ్ చేస్తే మీరాబాయి చాను 48 కిలోల మహిళా విభాగంలో 193 కిలోల్ని ఎత్తడం జరిగింది. అంటే 48 కేజీల మహిళా విభాగంలో ఎంత వెయిట్ లిఫ్ట్ చేశారంటే 193 కేజీల డెడ్ వెయిట్ లిఫ్ట్ ని
చేయడం జరిగింది. ఓకే, అందుకు గాను స్వర్ణం కూడా అందుకోవడం జరిగింది. ఈమె 2020 టోక్యో ఒలింపిక్స్ లో రజత పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఈ విభాగంలో స్వర్ణం గెలిచినందుకు గాను 2026 నెక్స్ట్ ఇయర్ కామన్వెల్త్ క్రీడలకు డైరెక్ట్ గా అర్హత పొందడం జరిగింది. ఓకే, మీరాబాయి చాను గారు డైరెక్ట్ గా 2026 కామన్వెల్త్ క్రీడలకు డైరెక్ట్ గా అర్హత పొందడం జరిగింది. ఈ ఇయర్ గాను స్వర్ణం గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ కోయల్ బార్ జూనియర్ మహిళ 53 కేజీల విభాగంలో బంగారు పథకం గెలుచుకోవడం జరిగింది. అంటే 192 కేజీల డెడ్ వెయిట్ ను లిఫ్ట్ చేయడం జరిగింది. ఓకే, కోయల్ బార్ గోల్డ్ గెలుచుకోవడం జరిగింది. సాయిరాజ్ పర్దేశి జూనియర్ పురుషుల 88 కిలోల విభాగంలో బంగారు పథకం గెలుచుకోవడం జరిగింది. ఓకే, సాయిరాజ్ పర్దేశి. ఈ మూడు కూడా మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వార్తల్లో ఉన్న ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తే సుక్మల్ చంద్ జైన్లు తాజాగా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కు సిఎండిగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఎవరు ఈ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ కు సిఎండిగా అపాయింట్ అవ్వడం జరిగింది అంటే సుక్మల్ చంద్ జైన్ తాజాగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇతను 1988వ బ్యాచ్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ అధికారి. ఓకే, ఇతను 1988వ బ్యాచ్ రైల్వే ఇంజనీరింగ్ సర్వీస్ అధికారి. ఈ సుక్మల్ చంద్ తాజాగా రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్ కు సిఎండిగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఇతను సెప్టెంబర్ 1 నుంచి పదవి అనేది స్వీకరించడం జరుగుతుంది. ఇతని కంటే ముందుగా ప్రదీప్ గౌర్ ఈ పదవిని స్వీకరించడం జరిగింది. ఓకే, ఈ ప్రదీప్ గౌర్ పదవీ విరామం తర్వాత ఈ సుక్మల్ చంద్ జైన్ అపాయింట్ అవ్వడం అంటే నియమించడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ లో ఉన్న ఇంకొక బ్రాండ్ కొలాబరేషన్ అబ్జర్వ్ చేస్తే తాజాగా స్కెచర్ బ్రాండ్ కు భారత క్రికెటర్ అయిన సిరాజ్ మియా మహమ్మద్ సిరాజ్ ను తన బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. ఓకే, సిరాజ్ మియాను స్కెచర్ బ్రాండ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. ఈ స్కెచర్స్ అనేది ఒక స్పోర్ట్స్ మరియు క్లాతింగ్ బ్రాండ్ అన్నమాట. ఇది స్పోర్ట్స్ క్లాతింగ్ మరియు షూ బ్రాండ్. దీనికి ఎవరు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారంటే భారతదేశం నుంచి భారత క్రికెటర్ అయిన మహమ్మద్ సిరాజ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. ఇది యుఎస్ఏ బేస్డ్ కంపెనీ. దీనికి క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం జరిగింది. ఓకే, దేనికంటే స్కెచర్స్. ఓకే, స్కెచర్స్ అనేది ఒక స్పోర్ట్స్ క్లాతింగ్ షూ కంపెనీ. ఓకే, షూ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అది ఫ్రెండ్స్ ఈ రోజు వార్తల్లో ఉన్న ఎంటైర్ కరెంట్ అఫైర్స్. ఈ పీడిఎఫ్ ను బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో వీడియో కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఇవ్వడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ ను అప్లోడ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.